నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ప్రజాశక్తి పేపర్‌లో వార్తలను బ్యానర్ ఐటెమ్ చూద్దాం. మరో 25 ఏళ్ళు వద్దంటున్నారు పునర్విభజన. పునర్విభజన డీలిమిటేషన్ పైన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీ నాయకులకు అందరికి ఆహ్వానం పలికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక సమావేశం పెట్టిండు చెన్నైలో. ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి అటెండ్ అయ్యిండు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అటెండ్ అయ్యిండు. కానీ ఏపీ నుంచి ఒక్క లీడర్ కూడా అటెండ్ కాలే. ఏపీ నుంచి ప్రధాన పార్టీల్లో తెలుగుదేశం పార్టీ నుంచి లేరు, జనసేన నుంచి లేరు. అట్ ద సేమ్ టైము జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా లేరు. దానికి సంబంధించి ఒక వార్తనైతే ఇవాళ ఇచ్చారు. అందరినీ భాగస్వాములు చేయాల్సిందే, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించొద్దు, పునర్విభజనపై జేఏసీ తీర్మానం చేసింది. మరో 25 ఏళ్ల వరకు అసలు పునర్విభజనే వద్దంటున్నారు. కానీ ఇది కాదు, ఇది సమాధానమే కాదు కదా. పునర్విభజన 2026లో చేయాలనేది చట్టం ఉంది. 25 ఏళ్ళు పునర్విభజన చేయకపోతే కుదరదు అని వాళ్ళు అంటారు ఎట్లాగో. కానీ పునర్విభజన వద్దు అనేది కాదు, కానీ దానికి ఒక ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం ఆలోచన చెప్పాలా, ప్రాసెస్ ఏందని. వాళ్ళు ఏం చెప్తున్నారు, జనాభాని క్రైటీరియా తీసుకుంటాం మేము అని కేంద్రం చెప్తుంది. జనాభాని కాదు, సీట్లను ప్రతిపాదిక తీసుకోవాలి. ఇప్పుడున్న సీట్ల పైన పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ పెంచాలి. ఇప్పుడున్న సీట్ల పైన ఒక 20%, 25% ఇట్లా పెంచితే ఇప్పుడు ఎవరెవరికైతే ఎంత సీట్లు ఉన్నాయో ఆ సీట్ల మేరకే సీట్లు పెరుగుతాయి. అట్లా కాకుండా జనాభా ప్రాతిపదిక తీసుకుంటే ఏమవుతుంది, దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణని పగడ్బందీగా ఫాలో అయినాయి కాబట్టి కుటుంబ నియంత్రణ వల్ల ఇక్కడ జనాభా తగ్గింది. కానీ ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ స్లోగన్ని సరిగ్గా పాటించక అక్కడ జనాభా పెరిగింది. మరి జనాభా ఈ ఈ ఈ వేరియేషన్, ఈ డీవియేషన్లో ఎక్కడైతే జనాభా విపరీతంగా పెరిగిందో వాళ్ళకి లాభం జరిగింది, వాళ్ళకి సీట్లు ఎక్కువైతాయి. జనాభా మనం అంటే భారత ప్రభుత్వం ఆదేశాలను పాటించి తగ్గించిన రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. భారత ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన రాష్ట్రాల యొక్క సంఖ్య పెరిగింది. ఇది అన్యాయం ఒక విధంగా. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడున్న సీట్ల పైన ప్రపోర్షనేట్గా పెంచాలి. ఒక పర్సెంటేజ్ సీట్ల పైన పర్సెంటేజ్, ఏ రాష్ట్రానికి ఎన్ని ఎంపీలు ఉన్నాయో ఎంపీల పైన పర్సెంటేజ్ అట్లా పెంచినప్పుడు ఈక్వల్ అయింది. కానీ 25 ఏళ్ల దాకా పెంచొద్దు అంటే వాళ్ళు ఆగరు, మీది మనకి అన్యాయం జరిగింది. ఇది ఒక భాగం. మొత్తానికి అందరూ పాల్గొని అయితే ఒక తీర్మానం చేశారట, 25 ఏళ్ల వరకు పెంచడానికి వీల్లేదు అని చెప్పి. దీంట్లో కీలకంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు, ప్రభుత్వం. ఎందుకు ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలో ఉంది, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం. జనసేన అధికారంలో ఉంది, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం. తెలుగుదేశం పార్టీ పుట్టకే ఎన్టీ రామారావు గారు దాన్ని స్థాపించింది. ఆ తెలుగుదేశం పార్టీ సృష్టి దేనిపైన అంటే తెలుగువారి ఆత్మగౌరవం పైన పుట్టింది. అది తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టడం కోసం, ప్రపంచంలో తలెత్తుకున్నలాగా చేయడం కోసం నిలబెట్టింది. మరి ఆ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ కనీసం దానిపైన చెప్పే ప్రయత్నం చేయట్లే. గోడ మీద పిల్లి లెక్క మేము దాంట్లో ఏది కూటమిలో ఉన్నాం కాబట్టి ఏం మాట్లాడమంటే, కూటమిలో ఉంటే ఉండొచ్చు, మీ స్టాండ్ ఏంది? కూటమిలో ఉండటం వేరు, స్టాండ్ చెప్పటం వేరు కదా. కూటమిలో ఉంటే కూటమికి అసలు నేను ఎదురే మాట్లాడినప్పుడు కూటమిలో ఉన్నది దేనికి? మీరు చెప్తున్నది ఏంది? ఇవాళ జనసేన కానీ తెలుగుదేశం మేము కూటమి కట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షం ఎందుకు అయినామంటే మోడీతోని జతగట్టింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కోసం అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఇలా ఆంధ్రప్రదేశ్కే కదా నష్టం జరిగింది డీలిమిటేషన్లో. మరి అదే ఆంధ్రప్రదేశ్ కోసం ఎందుకు కూటమి కడితే నోరు మూసుకోవాలి? దాని అర్థం నోరు మూసుకోవని కాదు కదా. అన్యాయము, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్నా మాట్లాడొద్దు అని కాదు కదా అని అర్థం. కూటమి అంటే మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకోవడం. ఇది ఒక పెద్ద హక్కు కదా. ఎందుకంటే ఇవాళ సీట్లు వన్స్ తగ్గినాయి అంటే మన వాయిస్ ఆడ తగ్గిపోద్ది. ఇక దాంతో జీవితకాలం మళ్ళీ ఒక 25 ఏళ్ళు, 30 సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క వాణి అక్కడ వినిపించడానికి ఉండదు కదా. సీట్ల సంఖ్య తగ్గితే అక్కడ లెక్క చేయడు కదా. కాబట్టి ఇవాళ మీరు స్పందించాలి, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం దానికి అటెండ్ కాలే. ఆయన గోడ మీద పిల్లి లెక్క కానీ ఒక లెటర్ రాసిండు నరేంద్ర మోడీకి. అంటే తూతు మంత్రంగా చేతులు దులుపుకునే కార్యక్రమం చేసినట్టే ఉంది తప్ప, నిజంగానే మీకు ఆహ్వానం వచ్చింది, పోయి అటెండ్ కావచ్చు, తప్పే ఉంది, మీకు ప్రవేశం ఉంది. ఇలా ప్రతిపక్షంలో ఉంది. తెలుగుదేశం, జనసేన అంటే కూటమిలో ఉంది. వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉండొచ్చు, కొన్ని నిర్బంధాలు ఉండొచ్చు. అయినప్పటికీ వాళ్ళు ఒపీనియన్ చెప్పొచ్చు. నిర్బంధాలు వేరు, ఒపీనియన్ వేరు. ఇప్పుడు మీరు అక్కడికి అటెండ్ కాకపోయారు, కనీసం ఒపీనియన్ చెప్పాలి కదా. డీలిమిటేషన్ పైన తెలుగుదేశం పార్టీ ఏంటి అసలు స్టాండ్?
డీలిమిటేషన్ పైన జనసేన పార్టీ స్టాండ్ అయింది. ఆంధ్రప్రదేశ్కి అసలు నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా, జరగట్లేదు అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, నష్టం జరగదని. మీరు కూడా అదే చెప్తారా? చెప్పండి. కానీ అసలు నేను స్టాండే చెప్పను. నేను సరైన టైంలో సరైన డయాసుల పైన చెప్తాంటే ఆ సరైన డయాసు సరైన సమయం ఎప్పుడొద్దు అంతా అయిపోయాక. తెలంగాణ విషయంలో కూడా ఇదే చెప్పారు చంద్రబాబు నాయుడు. రెండు కళ్ళ సిద్ధాంతం అని ఇలా తెలంగాణ సమాజానికి ఒక రకంగా విలన్ అయిండు చంద్రబాబు నాయుడు గారు. చివరికి లెటర్ ఇచ్చారు, అది వేరే భాగం. కానీ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతా అన్నాడు. కళ్ళు రెండు కళ్ళ సిద్ధాంతం అనేది చెప్పొద్దు, స్టాండ్ ఏందని చెప్పాలి. రెండు కళ్ళ నాలుగు కళ్ళ అనేది కాదు కదా ముఖ్యమైన. ఇది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానమైన రాజకీయ పార్టీలు, అంటే కాంగ్రెస్ ఎట్లాగూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది, ప్రధానమైన రాజకీయ పక్షాల మధ్య గోడ మీద పిల్లి లెక్క ఉన్నాయి. ఇంక్లూడింగ్ తెలుగుదేశం, జనసేన, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ. ఈ మూడు ప్రధాన పార్టీలు గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తున్నాయి. ఇది ప్రమాదం ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఈ మూడు పార్టీల వాయిసే బయట తెలుతుంది. ఎందుకంటే వాళ్ళ వెనకనే ప్రజలు ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ 40% ఓటింగ్ ఉంది, కూటమికి 164 సీట్లు ఉన్నాయి. ఈ రెండు కూటములు, ఈ రెండు పార్టీలు కూడా ఒక వైపు కూటమి, ఇంకొక వైపు వైఎస్ఆర్సీపీ. ఈ రెండే ప్రధానమైన పార్టీలు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళే నోరు మూసుకుంటే, మూతికి ప్లాస్టర్ వేసుకుంటే మరి ఎవరు మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు గోడ మీద పిల్లి లెక్క ఉంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వ్యవహారమే తెలంగాణ నుంచి మనం చూస్తున్నాం, గోడ మీద పిల్లి లెక్కనే ఉంటాడు. అటు అయితే అంగ అయితే అటు, అంగాపోతే ఇటు, లేదా రోడ్డు కాళ్ళ సిద్ధాంతం అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే క్లారిటీ ఉండాలిగా. ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని ఒక స్టాండ్ని తీసుకోలేని పరిస్థితి. కేవలం లెటర్ రాసి చేతులు దులుపుకోవడం కాదు కదా. మీరు ప్రత్యేక హోదా పైన 2014 నుంచి 19 మధ్యలో ఏ విధంగా అయితే పోరాటం చేశారో అట్లా చేయొచ్చు కదా. చేసే అవకాశం ఉంది, మీకు ప్రవేశం ఉంది. మరి ఎందుకో నోరెత్తే ప్రయత్నం చేయట్లే. మొత్తానికి సరే, ఆయన అయితే ఒక లెటర్ రాసిన మోడీకి. 1971 జనాభా లెక్కలను తీసుకోండి, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడండి, దక్షిణాది రాష్ట్రాల యొక్క సమస్యని వినండి, ఇవన్నీ కొన్ని చెప్పిండు. వాస్తవమే, అవి ఫాలో కావాల్సిందే. కానీ వ్యవహరించిన తీరు బాగలేదనేది ఇలా గోడ మీద పిల్లి లెక్క ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇలా వ్యవహరిస్తున్నాయి. దానివల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ యొక్క గొంతు ఢిల్లీలో వినిపించడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇది దానికి సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించి. రైట్. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్కు కమిటీలు వేస్తారట. వార్డు నుంచి రాష్ట్రస్థాయి వరకు పర్యవేక్షణ, నియోజకవర్గ ప్రణాళికలకు ప్రత్యేక అధికారులు, ఇన్ఛార్జి మంత్రుల సమన్వయంతో డాక్యుమెంట్లు 5 ఏళ్ల పాలసీలు, ఆపై 30 ఏళ్ల ముందు చూపు. వచ్చే వారం కలెక్టర్ సదస్సులో రూపకల్పన. 5 ఏళ్ల పాలసీలట, ఆ పైన 30 ఏళ్ల ముందు చూపు అట. 30 ఏళ్ళు అవసరం ఈ నెలకు చూడండి. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లని పెడతారట. పెట్టండి, విజన్ కమిటీలు. ఈ విజన్ కాదు, అసలు ఇప్పుడున్న పరిపాలన చేస్తే చాలు. ఇప్పుడున్న మీ పరిపాలనలో 2,30,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయ్యారట. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి బయటికి పోయారు. ఇవాళ డీలిమిటేషన్ జరిగిద్ది 2026లో అంటున్నారు. దానిపైన మీ స్టాండ్ చెప్పండి. మీరు అనేక గ్యారంటీలు, షూరిటీల పేరుతో ఇచ్చారు, సూపర్ 6ల పేరుతోని, వాటిపైన చెప్పండి. అది చెప్పకుండా విజన్ మరో 30 ఏళ్ల ముందు చూపు. 30 ఏళ్ళ ఇప్పుడుదే నడవట్లేదు కదా. రైట్. దక్షిణాది అపోహలను తొలగించండి, సీట్లు యథాతథంగా ఉంచి పునర్విభజన చేపట్టాలి. ప్రధాని మోడీకి జగన్ లేఖ. సీట్లు యథాతథంగా ఉంచి పునర్విభజన చేపట్టాలట. ఇక పునర్విభజన ఎట్లయితే సీట్లు అట్లే ఉంటే సీట్లు పెంచాలి కదా. అంటే నియోజకవర్గాలు చేంజ్ చేసినంత మాత్రం అది కాదు కదా, సీట్లు పెంచాలని వాళ్ళు చూస్తుంటే. రైట్. సాక్షి చూద్దాం. 1971 జనాభా లెక్కలే ప్రతిపాదిక కావాలి. పునర్విభజనపై ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ. అలాగైతేనే అన్ని రాష్ట్రాలకు లోక్సభలో సమాన ప్రాతినిధ్యం. ప్రస్తుతం జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం. ఇదే అందరూ అనేది. జనాభా నియంత్రణ నిజాయితీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ ప్రక్రియ శిక్ష కాకూడదు. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ ఈ మేరకు కసరత్తు చేస్తామని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయాలంటే రాజ్యాంగంలో 81 సబ్సెక్షన్ ఆర్టికల్ 81(2)(a) అధికారంను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలి. దీనివల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి. లోక్సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అంశం ఉత్పన్నం కాదు.
కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలను డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పి ఒక లెటర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిండు 1971. వాళ్ళు 71 జనాభా లెక్కల్ని క్రైటీరియాగా తీసుకొని దాన్నే బేస్ చేసుకొని నియోజకవర్గాలను పునర్విభజన చేయండి. అట్లా చేయకుండా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెక్కలను తీసుకుంటా అంటే దానివల్ల మీరు భారతదేశ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నినాదం కుటుంబ నియంత్రణ అని ఇచ్చిందో దాన్ని పాటించిన దక్షిణాది రాష్ట్రాలకి శిక్ష వేసినట్టయింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దీన్ని దృష్టిలో పెట్టుకోకపోతే దక్షిణాది రాష్ట్రాల ప్రజల మనోభావాలతో ఆడుకున్నట్టయింది. ఆర్టికల్ 81(2)A సవరణ చేయండి, అవసరమైతే దాని ప్రకారం చేస్తే ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని కూడా ఆయన కొన్ని సూచనలు చేస్తూ లెటర్ రాసిండు. మరి దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేస్తారో చూడాలి. ఇదే అంశాలను మరి నిన్న కొంత చర్చించినట్టు కూడా అర్థమవుతుంది. ఆ డీలిమిటేషన్ మీటింగ్లో, స్టాలిన్ నాయకత్వంలో జరిగిన మీటింగ్లో వాళ్ళు 1971 జనాభాలని తీసుకోవాలని వాళ్ళు కూడా ఒక ప్రతిపాదన పెట్టినట్టుంది. కానీ 1971 తీసుకుంటే ఇక అసలు సమస్య ఉండదు, కానీ తీసుకోరు. 25 ఏళ్ల దాకా పునర్విభజన వద్దు, అప్పటిదాకా లోక్సభ స్థానాల సంఖ్య యథాతథంగా ఉండాలి. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల జేఏసీ డిమాండ్ ఏకగ్రీవ తీర్మానం. చెన్నైలో తొలిపెట్టి 3 సీఎంలు 14 ప్రధాన పార్టీ నేతల హాజరు. అందరికీ ఆమోదంతో పారదర్శకంగా మాత్రమే పునర్విభజన. ముందుగా అన్ని రాష్ట్రాల పార్టీలతో చర్చించి ఒప్పించాలి. ఇది ఒక వార్త. ఎరువులు లేవాట, అంతా సమస్యల దరువే. ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వేలోనే తేల్చి చెప్పిన రైతులు ఎరువులు లభ్యత లేదని 44% మంది రైతులు వెల్లడి చేశారట. నాసి రకమైన వాటితో నష్టపోతున్నామన్న 34% మంది, సరఫరాలో అవినీతి జరుగుతుందని 37% మంది వెల్లడి. ఎంఆర్పీకి మించి వసూళ్లు, ఇతర పురుగుల మందులు అంటగడుతున్నారని 60% మంది గగ్గోలు. సకాలంలో దొరకడం లేదన్న 74% మంది గిరిజనులు. ఎరువులు లేవు, అంతా సమస్యలు దగానే అని చెప్పి రైతులు. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఐవీఆర్ఎస్ సర్వేనా ఒకటి చేస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, మీకు ఎరువులు కరెక్ట్ అంతున్నాయా, మంచి ఎరువులు ఇస్తానరా, నాణ్యమైనయనా, ఏ రకమైన ఎరువులు ఇస్తున్నారు, ఏమన్నా ఇబ్బంది పెడతానరా వ్యాపారులు, ఇట్లా అడుగుతారట. అడిగిన దాంట్లో దాదాపు 40% మంది రైతులు ఎరువుల లభ్యత సరిగా లేదని చెప్పారట. ఇంకొక 37% అవినీతి జరుగుతుందని చెప్పారట. మొత్తం మీద 74% మంది గిరిజనులు సకాలంలో మాకు ఎరువులు దొరకట్లేదని చెప్పారట. 74% మంది. ఇంకో 60% మంది ఇక ఎంఆర్పీ కంటే మించి వసూలు చేస్తారని గగ్గోలు పెట్టారట. మరి దీనిపైన కనీసం ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ మంత్రి రివ్యూ చేయాలి. ఎరువులు కూడా సకాలంలో అందించలేకపోతే డబ్బులు పెట్టి కొనుక్కోవటమే కదా వాళ్ళు, మీరేం ఉచితంగా ఇచ్చేది కాదు కదా. ఇప్పుడు నీళ్ళు, కరెంటు ఉచితంగా ఇచ్చేదంటే వేరు విషయం. ఎరువులు కూడా సరైన టయానికి ఇవ్వకపోతే మీరు ఎట్లాగా మద్దతు ధర ఇవ్వట్లే, ఎట్లా నీళ్లు సరిగా అందట్లేదట, కరెంటు సరిగా ఉండట్లేదట. ఈ 3 విషయాల్లో ఫెయిల్ అయ్యారనేది రైతులు మాట్లాడుకుంటున్నారు. సరే, మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటామన్న ఎరువును కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్నారు, బ్లాక్ చేసి అమ్ముతున్నారు, దొరకట్లేదు సకాలంలో అని చెప్తున్నారు. దీనిపైన కనీసం వాళ్ళు సమీక్ష చేయాలి. ఇది ఒక వార్త. చెప్పింది చేయాల్సిందే, ఉన్నతాధికారులపై కూటమి ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, అడ్డు చెప్పారో మీ సంగతి తేలుస్తామని బెదిరింపులు. అసెంబ్లీ ప్రాంగణంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే రవస, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, సిసిఎల్ఏ జయలక్ష్మిని తిట్టిపోసిన వైనం. మంత్రి సరి చెప్పిన లెక్క చేయకుండా అరుపులు కేకలు. ఇలా నోరు పారేసుకోవడంలో ఐఏఎస్ అధికారుల ఆందోళన. ఇటీవల ఎక్సైజ్ కమిషనర్ ఛాంబర్లో నరసరావుపేట ఎమ్మెల్యే వీరంగం, ఆయనకు భయపడి వెంటనే కోరిన ప్రకారం ఆర్డర్ ఇచ్చేసిన డైరెక్టరు కథం అయిపోయాయి. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎస్సీ ప్రొఫెసర్పై ఎమ్మెల్యే నానాజీ దాడి. తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి తీరుతో బెంబేలెత్తున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే రీతిలో అధికారులపై విరుచుకుపడుతున్న ఎమ్మెల్యేలు అయినా పట్టించుకొని సీఎం చంద్రబాబు. వారిపై సీరియస్ అయినట్టు లీకులతో సరి పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇదేనేమోనని ఉన్నతాధికారుల ఆందోళన. చెప్పింది చేయాల్సింది, లేకపోతే తాట తీస్తాం, తోలు తీస్తాం అంటున్నారట. అంతే ఉంటుంది. మా అచ్చెన్నాయుడు గారు స్టార్టింగ్లో చెప్పిండు, అధికారంలోకి వచ్చిన 1 వీక్ 10 డేస్లని మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, పచ్చబెళ్ళ తీసిపోయి టేబుల్ మీద, అధికార టేబుల్ మీద పెట్టండి, మీకు కాఫీ టీ ఇచ్చి పని చేసి పంపిస్తాడు, లేదంటే తోలు తీస్తాం అని చెప్పిండు. ఇక అదే ఫాలో అవుతాను. ఆయన మొన్నటిదాకా ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండు, పల్లా శ్రీనివాసరావు కంటే ముందు. ఇక ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానే ఆయన చెప్పిండు. ఆయన పచ్చబెళ్ళ రాజకీయాలు, పచ్చబెళ్ళ పరిపాలన అంటది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మొన్న అసెంబ్లీ సెంట్రల్ హాల్లోనే, అసెంబ్లీ సాక్షిగా, ఏ అసెంబ్లీలో అయితే రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు అయితే తయారైతాయో, ఏ అసెంబ్లీ అయితే నిబంధనలు ఫాలో కావాలో అదే అసెంబ్లీలో రెవెన్యూ శాఖ సెక్రటరీని, సిసిఎల్ఏ కమిషనర్ని తిట్టిండట. ఇద్దరిని బండబూతులు తిడుతుంటే ఒక మంత్రి వచ్చి అట్లా తిట్టకూడదు ఉన్నతాధికారులు వాళ్ళు అని చెప్తే, నీకేం తెలిసి పక్కకు పో అన్నట. ఇది ఆల్రెడీ సీఎం దృష్టికి పోయింది.
ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటే తీసుకోరు, కానీ లీకులు ఇస్తారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు ఏమైతే ఆగ్రహం వ్యక్తం చేస్తే అసలు చేసిండో లేదో ఎవడికి తెలవాలి? 4 గోళ్ల మధ్యలో ఆయన మీద ఏమన్నా షోకాజా మెమోనా ఇంకోటి ఇవ్వాలి కదా పార్టీ పరంగా. నిన్ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదు? ఎట్లా నువ్వు పార్టీకి బ్యాడ్ నేమ్ తెస్తావు అనొచ్చు కదా. అనే సాహసం చేస్తారా? చేయరు. ఉట్టిదే ఇదంతా. అధికారులను బెదిరిస్తారు, అధికారులు చెప్పినట్టే నాను. ఇంకొక ఆయన నరసరావుపేట ఎమ్మెల్యే అట, ఎక్సైజ్ కమిషనర్ దగ్గర పోయి ధూమ్దామంటే ఆయనకు కావాల్సినట్టు అనుకూలంగా డైరెక్టరు ఆర్డర్ ఇచ్చేసిండట. ఇది జరుగుతుంది. ఇక తాడిపత్రిలో అయితే ఇక మనం చూస్తూనే ఉన్నాం. కమిషనర్ ఆయన మున్సిపల్ చైర్మన్. ఇంకా ఆయన కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో మెడికల్ సూపరింటెండెంట్ లేడీ పైన పోయి దౌర్జన్యం చేసిండు. నువ్వు అసలు డాక్టర్వా గొడ్లగాత్తనవా అన్నాడు డైరెక్ట్గా. ఇదే భాష. మరి ఆయన పైన చర్య లేదు. కొలెకపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యే, ఇక ఆయన తలగొడ దుట్టి దాడికి పోయినట్టు యుద్ధానికి పోయినట్టు పోతాడు ప్రజల మీదకి. మరి ఆయన పైన చర్యలు లేవు. ఇక చర్యలు ఉండేదల్లా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనే తొక్కి నారదేస్తాం అనేది వీళ్ళకి కాదు. ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా యాంటీ తెలుగుదేశం కూటమికి యాంటీగా ఉన్నోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళది తొక్క తీసి తోలు తీసేది. వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే తోలు తీస్తారు, తొక్క తీస్తారు, నారదీస్తారు. కానీ వీళ్ళకి ఏది వర్తించదు. వీళ్ళకి ఇప్పుడు ఈ చట్టాలు సెక్షన్లు వర్తించవు అన్నట్టు. వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకి కాదు వాళ్ళకి అన్నట్టు. ఇది చెప్పింది చేయాల్సిందని ఎక్కడికక్కడికే చేస్తానట. దీని గురించి ఒక వార్త ఇచ్చింది. ఇగోది ఇది. విజయవాడ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం దిశిస్తున్న నడిరోడ్డుపై నిలబెట్టిన బోండా ఉమా. కాకినాడలో డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడికి ప్రయత్నించిన మాస్క్ లాగేస్తున్న జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ డాక్టర్ పైన. మొన్న ఇంకొక ఆయన కూడా జనసేన ఆయన అనుకుంటా, జనసేన తెలుగుదేశం అనుకుంటా, పత్తిపాడు డైరెక్టు ఒక మహిళా డాక్టర్ని గొడ్లగాస్తాను అనడం. ఇక చదలవాడ అరవింద్ బాబు, ఈయన నరసరావుపేట ఎమ్మెల్యే, ఈయన కూడా బెదిరించిండు. ఈ బెదిరింపులన్నీ వాళ్ళకి కనపట్ల పాపం. ఈ మొన్న అయితే ఆంధ్రజ్యోతిలో రువాబు అని రాసింది. ఆ రువాబు కథ అదే, ఏది రెవెన్యూ సిసిఎల్ఏ అని ప్రిన్సిపల్ సెక్రటరీని బెదిరించిండట విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే. ఇది సాక్షికి సంబంధించి. రైట్. ప్రభుత్వం మాది, రాజీనామా చేయండి, మాకు ఇష్టమైన వారే పదవుల్లో ఉండాలి. ఆర్యవైశ్య నేతలకు కూటమి నేతలు అల్టిమేటం అంట. వివిధ సంఘాల ఆర్యవైశ్యులకు బెదిరింపులు, ఆర్యవైశ్య మహాసభ పెద్దలకు సైతం బెదిరింపులు. ఇది మా ప్రభుత్వం, మాకు ఇష్టమైన వారే ఏ సంఘానికైనా అధ్యక్షుడు, ఇతర పదవుల్లో ఉండాలి, అధ్యక్షుడు కానీ ఇతర పదవుల్లో. మీరు తక్షణం రాజీనామా చేయండి, లేకపోతే మీ సంగతి చూస్తాం. వివిధ సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారిపై టీడీపీకి చెందిన ఆర్యవైశ్య నేత బెదిరింపులు. ఇది ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తల్ని, రేషన్ డీలర్ని, ఆశా వర్కర్ని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లని, గ్రామ స్థాయిలో ఉన్న, మండల స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. రాజీనామా చేసిపోండి, మా కార్యకర్తలకు ఇచ్చుకోవాలని. ఇప్పుడు ఇక కుల సంఘాల్లో కూడా ఎంటర్ అయ్యారట. కుల సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, ఇతర పదవుల్లో మీరు అప్పుడు ఏదో ఉన్నారు, ఇప్పుడు ఇవాళ మాది ప్రభుత్వం, మా వాళ్ళు ఉండాలా, మాకు సంబంధించిన పార్టీ నాయకులే ఉండాలని చెప్పి బెదిరించి బలవంతంగా రాజీనామా చేస్తున్నారట ఆర్య వైశ్య సంఘానికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళందరూ వ్యాపారాల్లో ఉంటారు. నువ్వు రాజీనామా చేయలేదో నీ వ్యాపారం సంగతి అయితే మేము చూస్తాం. ఈ బెదిరింపులట. మాది ప్రభుత్వం, మా రాజీనామా చేయండి, లేదంటే అంతు చూస్తాం. మహిళపై పెట్రోల్ పోసిండాత హత్యాయత్నం చేసిండు, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఘాతకం. ఓ మహిళపై ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పాటించిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందట తెల్లవారుజామున. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు కేఎల్ రావు నగర్ కుండ్ల మార్కెట్ సమీపంలో వీర్ల చంద్రకళ నివసిస్తుంది. ఆమె గతంలో ప్రసాద్తో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు సంతానం. 2003లో ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందాడు. చంద్రకళ వంట పనికి వెళ్లే క్రమంలో పరిచయమైన తుమ్మలపల్లి పుల్లారావుతో సహజీవనం చేస్తున్నట్ట. వారిద్దరూ కేఎల్ రావు నగర్లో కుండ్ల మార్కెట్లో వద్ద ఓ ఇంట్లో అద్దెకుంటున్నారట. అనుమానం వచ్చింది, పెట్రోల్ పోసిండు, నిప్పంటిటని చూసిండు. మరి వంగలపూడి అనిత గారు వాళ్ళకి అదే చివరి రోజు అంటారు. మరి వీనికి చివరి రోజు అయిద్దా, మరి ఆమెకు చివరి రోజు అయితే ఇక చూడాలి మనం. రైట్. ఇది సాక్షికి సంబంధించి. పోసాని కృష్ణమురళి విడుదలైండు. 24 రోజుల తర్వాత బెయిల్పై విడుదలైన పోసాని మాట్లాడుతున్న మనోహర్ రెడ్డి పక్కన అంబటి రాంబాబు నిన్న గుంటూరు జైలు నుంచి రిలీజ్ అయిండు పోసాని. దాదాపు చాలా కేసులు పెట్టారు, అన్ని కేసుల్లో నిన్న బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిండు. కానీ బయటకు వచ్చిన దాకా కూడా డౌటే ఉండే, ఇంకేమైనా కేసులు తోడి పీటీ వారెంట్లు ఇచ్చి ఇంకా లోపటేస్తారా, మళ్ళీ అరెస్టు చేస్తారా అనుకున్నారు. కానీ మొత్తానికి అయితే రిలీజ్ అయిండు. ఇది పోసాని కృష్ణమురళికి సంబంధించి. హాస్యం కాదు వికృతానందం,
అసెంబ్లీ సాంస్కృతిక కార్యక్రమాల్లో చంద్రబాబు తీరు సరికాదు, పోలీసు వాహనాన్ని తగలబెట్టిన వ్యక్తికి మంత్రి పదవ, బూతులు తిత్తి తొడగొట్టిన మహిళకు ఎమ్మెల్సీ పదవ, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, శాసనసభ మండలి సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాల్లో హాస్యం అపహాస్యమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొందరు ప్రజా ప్రతినిధులు చేసిన నీచమైన అనుకరణలు చూసి సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు వికృతానందం పొందారని మండిపడ్డారు. హుందాగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు అసహ్యం కలిగించేలా వ్యవహరించారని, వారి తీరును ప్రజలు గమనించారని చెప్పారు. కొందరు సభ్యులు హద్దు మీరి వెకిలి, అపహాస్యం, వికృత చేష్టలు చేయడం, వాటిని చూసి చంద్రబాబు సంతోషంతో తబ్బిబ్బి అవ్వడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పుడు అదే సాంస్కృతిక కార్యక్రమాలను వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి వైఎస్ఆర్సీపీ పెట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి కూర్చొని నవ్విండి అనుకో, ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడు సైకో సీఎం సైకో జగన్మోహన్ రెడ్డి అని రాసేవాళ్ళు, వికృత ఆనందం పొందుతుందని. మరి చంద్రబాబు నాయుడు గారు నవ్విండు, జగన్మోహన్ రెడ్డి పైన సెటేరికల్గా హాస్యం, అది హాస్యం కూడా కాదు, వికృత ఆనందం అట. ఆ వికృత ఆనంద తాలూకా స్కిట్లు చేస్తుంటే నవ్వుకోండు. ఇది కరెక్ట్ కాదని చెప్పాలి కదా, 45 సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పి సతీష్ రెడ్డి అంటాడు. మీరు హుందాగా ఉండాల్సిన వ్యక్తి ఇట్లా చేయటం ఏందంటాడు. ఇప్పుడు అది కనపడలే వీళ్ళకి, ఆంధ్రజ్యోతి ఈనాడుకి. రైట్. ధర్నా చౌక్ సాక్షిగా ప్రజాగ్రం, కూటమి ప్రభుత్వంపై పెళ్లిబిక్కిన అసంతృప్తి, 10 రోజులు వరుస ధర్నాలు, ఆందోళన, అంగన్వాడీ, ఆశా, వ్యవసాయ కార్మిక, ఉపాధి హామీ కూలీల నిరసనలు, కూటమి హామీలు అమలుకు డిమాండ్. అసెంబ్లీ ఆత్మస్థుతి పరనిందకు నిలయమైన నేపథ్యం, వ్యవసాయ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ సాక్షిగా ప్రజాగ్రం, ఆశా కార్యకర్తల ధర్నా, అంగన్వాడీల ఆందోళన, వెలుగు యానిమేటర్లు ఆందోళన, వ్యవసాయ కూలీ కార్మికుల నిరసన. వీళ్ళు ఒక్కొక్క రంగం, ఇది ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, వెలుగు యానిమేటర్లు, వీళ్ళంతా ఉన్నారు. అయినా కానీ అంత సాఫీగా జరుగుతుంది, దూకుడుగా పోతుంది అభివృద్ధి అని చెప్తూ ఉంటారు. ఈ ధర్నాలు ఈ ఎక్కడ కనపట్టలే అసలు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. విడుదల రజనీపై ఎఫ్ఐఆర్ అయిందట, కేసు నమోదు చేసిన ఏసీబీ. ఐపీఎస్ జాషువా పైన కూడా అయింది. నిందితులుగా మరిది గోపి, పిఏ రామకృష్ణ. నిందితులుగా వాళ్ళ మరిది గోపి అట, పిఏ రామకృష్ణ. జగన్ హయాంలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2,20,00,000 వసూలు. కూటమి సర్కారులో బాధితులు ఫిర్యాదు. విజిలెన్స్ విచారణలో ఆధారాల లభ్యం, కేసు పెట్టాలని ఏసీబీకి సర్కారు ఆదేశం. ఇప్పుడు గమ్మత్, విడుదల రజనీ మాజీ మంత్రి పైన ఎఫ్ఐఆర్ అయింది. అయిద్దని కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. గవర్నర్ కూడా లెటర్ రాశారు. అది పెద్ద విశేషం ఏం కాదు. 2,20,00,000 లంచం తీసుకుంది కాబట్టి ఎఫ్ఐఆర్ చేస్తారు. అది ఆగేది కాదు. కానీ గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఏదో జరిగింది, ఆడ కదంబరి జత్వానికి అన్యాయం జరిగిందని ఆమెను ముంబై నుంచి తీసుకొచ్చి కేసులు పెట్టడం, లేదా ఇంకొక ఆయన్ని పోసాని మురళీకృష్ణ అప్పుడెప్పుడు తిట్టినని కేసులు పెట్టడం, లేదా వల్లభనేని వంశీని అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిండు కాబట్టి కేసులు. నిజంగానే అప్పుడు కేసులు పెట్టుండి ఎంక్వైరీ చేస్తుంటే ఓకే. కానీ పాతయి 3-4 సంవత్సరం జరిగిన అసలు అఫెన్స్ జరిగిందా లేదా, ఎట్లా ఆధారాలు ఉండాలి, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు కేసు పెట్టడం అంటే ఇదే సామాన్య మనిషి ఎవరన్నా పోయి నాకు ఒక 3 years బ్యాక్ అన్యాయం జరిగింది సార్, నా భూమిని ఒకటి కబ్జా చేసిండు, కేసు పెట్టండి పెడతారా పోలీసులు? ఎప్పుడో జరిగితే ఇప్పుడు వస్తావు, దాని లిమిటేషన్ దాటిపోయింది పెట్టమంటారు. మరి వీళ్ళకి వర్తిస్తుంది అది. ఆ లిమిటేషన్ కానీ ఏది వర్తించట్లే. విడుదల రజనీని లోపటేశారు, అదే కేసు పెడతారు, ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎఫ్ఐఆర్ తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ చేస్తారనుకుంటా. ఇది ఒక భాగం. కానీ అసలు ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపైన కేసులు లేవు, ఏది లేదు. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే వేధింపులకు గురవుతున్నారో వాళ్ళపైన ఒక కేసు లేదు, ఒక ఎఫ్ఐఆర్ లేదు. అంటే మొత్తం మీ ప్రభుత్వం 124 స్థానాలతో ఏర్పడ్డది పాత వాటిని తోడటానికే. సిట్టా ఇదేమన్నా ప్రభుత్వం? ఇప్పుడు సిట్టో లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లాంటివి ఏమైనా వేస్తే, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే పాత కొత్త అన్నీ కలిపి ఇన్వెస్టిగేషన్ పాత ఫైల్ ముందు వేసుకొని చేస్తారు. మీ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలన చేయడానికి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది, ఇప్పుడున్న ప్రజలకి సేవ చేయడానికి, పరిపాలన చేయడానికి, ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించడానికి. ఇప్పుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఒక ఐఏఎస్ని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే బెదిరిస్తే ఒక ఎఫ్ఐఆర్ లేదు. నరసరావుపేట ఎమ్మెల్యే పోయి ఎక్సైజ్ కమిషనర్ బెదిరిస్తే ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఒక మహిళా డాక్టర్ని ఒక ఎమ్మెల్యే పోయి నువ్వు పశువులు కాస్తున్నావా లేకపోతే డాక్టర్వా అని అంటే లేదు. జనసేన ఎమ్మెల్యే నానాజీ మెడికల్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వరరావుని గుంజి కొట్టే అంత పని చేస్తే కేసు లేదు. మరి వీటి మీద కదా మరి వీటిపైన ఎప్పుడు తీసుకోవాలా? మళ్ళీ వచ్చే ప్రభుత్వం తీసుకోవాలా? ఇప్పుడు జరిగే వాటన్నిటిని అట్ట పెట్టి
వచ్చే ప్రభుత్వం మళ్ళీ అప్పుడు కంప్లైంట్లు ఇస్తే వీళ్ళు అప్పుడు తీసుకోవాలా? ఇది మొత్తానికైతే సరే కేసు పెట్టారు. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్లా విడుదల రజనీ ఇంకోటో పాత కేసులను దోడుతున్నారు కదా! ఈ పాత కేసులు సామాన్య ప్రజలకు కూడా ఏమన్నా ఉంటే తీసుకోవాలి పిటిషన్స్. నిజంగానే అట్లా తీసుకుంటే పోలీసులకి ఇప్పుడు జరిగే వాటికి ఇక తీరిక ఉండదు. ఇప్పుడు జరిగే ఇష్యూస్‌ని టేకప్ చేయడానికి. చంద్రబాబు అనుభవమే నాకు ప్రేరణట. ఎవరు ఇది అన్నది? ఆ స్ఫూర్తితోనే గ్రామ సభల ప్రపంచ రికార్డు, ప్రజల ఆర్థిక స్థిరత్వం మా ప్రభుత్వ లక్ష్యం. ఉపాధితో అన్నదాతల జీవితాల్లో వెలుగులు. కర్నూలు జిల్లాలో నీటి కుంటల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. చంద్రబాబు అనుభవమే నాకు ప్రేరణ. అందుకే నేను నిలబడ్డా, ఆయన నిలబెట్టినా అనడం. ఆయనకు అనుభవం బాగుంది కాబట్టి నేను నిలబడి కింద పడిపోయిన చంద్రబాబును ఒక చెయ్యి పట్టుకొని లేపి నిలబెట్టి ఢిల్లీలో తీసుకుపోయి కూర్చోబెట్టినా అని చెప్పి తెలుగుదేశం పార్టీని నేనే బతికించినా అన్నది అందుకేనేమో. ఆయన అనుభవమే ప్రేరణ కాబట్టి ప్రేరణ అయితే కావచ్చు. ఇప్పుడు ఆయన అనుభవమే ప్రేరణ అయినప్పుడు మీకు ఇంకా సపరేట్ పార్టీ ఎందుకు మరి? అలానే మెర్జ్ అయితే పోద్ది కదా! ఆయన ప్రేరణ, ఆయన అనుభవం ప్రేరణ, ఆయన పార్టీ ప్రేరణ అయినాక ఇక ప్రత్యేకంగా జనసేన ఎందుకు మరి? మీకు ఒక ఎజెండా, మళ్ళీ మీకు ఒక లక్ష్యాలు, మీకు ఒక పార్టీ ఇదంతా ఎందుకు అందులో కలిపితే అయిపోయా. ఇక ఆయన అనుభవం నీకు ప్రేరణ అయినప్పుడు అయిపోయాయిగా. ఆయన కింద పని చేస్తే అయిపోద్ది కదా! మళ్ళీ సెపరేట్ పార్టీ పెట్టి ప్రజలను బ్లఫ్ చేయటం ఎందుకు? మీరేదో ప్రశ్నిస్తారని, మీరేదో మార్పు కోసం వచ్చినారని చెప్పేదానికి ఇక చంద్రబాబు అనుభవం ప్రేరణ, ఆయన జీవితమే నాకు ప్రేరణ, ఆయన చూస్తే నేను చాలా నేర్చుకుంటా. ఇక నేర్చుకుంటాడు, ఆయన దాంట్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటుపోయా. అంతే కదా! ఇది ఆయన చెప్తుండే, ఆయన అనుభవమే నాకు ప్రేరణ అని చెప్పి. కొడుకును గొంతు కోసి చంపిండట కిరాతక తండ్రి. భార్యతో తరచూ గొడవల కారణం మహారాష్ట్రలోని పూణేలో ఘటన. నిందితుడు ఏపీలోని విశాఖ వాసాట. భార్యతో తరచూ గొడవల కారణంగా 3.5 ఏళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేశాడు కిరాతక తండ్రి. కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం చెందిన తీవేటి మాధవ సాధురావు సాధురావుగా గుర్తించామని ఇన్స్పెక్టర్ సీమా థక్నే తెలిపారు. 35 ఏళ్ల అతను ఐఐటి బెంగళూరులో ఎంటెక్ చేసిండట. ఎందుకు నువ్వు తగలబట్టడానికి? ఐఐటి బెంగళూరు అయితేందా, ఐఐటి ఖరగ్పూర్లో చేస్తేంది? ఐఐటీలు చేసేందుకు 3 సంవత్సరాల కొడుకును గొంతు కోసి చంపేటోడు ఐఐటి చేస్తేంది, మేకలుగా ఎత్తేంది నువ్వు? మేకలుగా ఇష్టోడు నువ్వు ఒకటే కదా, లేదంటే చికెన్ కొట్టుకుంటోడు నువ్వు ఒకటే కదా, చికెన్ మటన్ కొట్టే కషాయోళ్ళు నువ్వు ఒకటే. చిన్న పిల్లగాడు కన్న కొడుకుని నీకు భార్యకు 100 ఉండొచ్చు, 100 ఉండొచ్చు గొడవలు. నీకు అనుమానం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు. కానీ ఇదేం పద్ధతి? కొడుకు ఏమన్నాడు మధ్యలో? ముక్కు పచ్చలారిన కొడుకు ఇంకా ప్రపంచాన్ని చూడలే, అన్యాయంగా చంపేసిండు పాపం. వాడు ఐఐటి బెంగళూరులో ఎంటెక్ చేసిండట. ఇంటి విషయాలపై మాధవ తన భార్య స్వరూపతో తరచూ గొడవ పడేవాడని పేర్కొన్నారు. మాధవ మగర్పట్ట సిటీలోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు. అయితే 2 నెలల క్రితం అతని ఉద్యోగం పోయింది. బీటెక్ చేసిన స్వరూప ఇంట్లోనే గృహిణిగా ఉంటుంది, పోలీసులు తెలిపారు. ఉద్యోగం పోయినప్పటి నుంచి వీరిద్దరి మధ్య తమ సేవింగ్స్ పైన ఆధారపడి జీవిస్తున్నారు వీరిద్దరు. ఇది డబ్బులు కాదు, ఇది ఉద్యోగాలు పోయినాయి, చంపేశారు పిల్లగాడిని పాపం అన్యాయంగా. 10th క్లాస్ సంస్కృతం పేపర్ తారుమారైనయట. 10వ తరగతి పరీక్షలో ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంతో 6 విద్యార్థుల ప్రశ్నాపత్రాలు తారుమారు కలకలం రేపింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో. వీళ్ళు ప్రశ్నాపత్రాలే తారుమారు అయితే ఇక రిజల్ట్ ఎటు పోతాయో. ఎగ్జామ్ పెట్టి ప్రశ్నాపత్రాలే తారుమారు అయితే సంస్కృతం బదులు తెలుగు, తెలుగు బదులు సంస్కృతం ఇస్తే పాస్ బదులు ఫెయిల్, ఫెయిల్ బదులు పాస్ చేస్తారు. వీళ్ళు పాస్ అయిన ఫెయిల్ చేస్తారు, ఫెయిల్ అయిన పాస్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అధికారులు మరి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మరో 25 ఏళ్ళు మార్పు వద్దని ఇదే చెన్నైలో జరిగిన మీటింగు. ఇంకోటి ఏసీబీ కేసు, విడుదల రజనీ పైన ఏసీబీ కేసు అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఆంధ్రజ్యోతిలో ఏది ఉంటుందో దీంట్లో అదే ఉంటుంది. 1-2 వార్తలు మరి అన్న పార్టీ ఆఫీసుల నుంచి వస్తాయా లేదా తెలియదు, కానీ అక్కడ ఏది ఉందో బ్యానర్ ఐటమ్ అదే ఉంటుంది. విడుదల రజనీదే ఉంది అక్కడ, ఇక్కడ కూడా అదే ఉంది. దిశ ఊరిస్తున్న ఉగాది నామినేటెడ్ పోస్టుల 3వ జాబితా భర్తీకి రెడీ. ఆ ఊరిస్తూనే ఉంటుంది ఉగాది. ఉగాది ఏంది మనకి ఎక్కడ దసరా నుంచి ఊరిస్తున్నారు. 2024లో దసరా నుంచి, దసరాకి నామినేటెడ్ పోస్టులు, దసరాకి ఉచిత బస్సు అది అయిపోయింది. అది అయిపోయాక జనవరి 1కి ఉచిత బస్సు, జనవరి 1కి
ఇది క్యాబినెట్ అది మన నామినేటెడ్ పోస్టులు ఉంటాయి అన్నారు. దాని తర్వాత సంక్రాంతి అన్నారు. ఇప్పుడు ఉగాదికి వచ్చింది. ఉగాదికి వచ్చిన ఉలుకు లేదు, పలుకు లేదు, ఊరిస్తున్నారు. ఏది నామినేటెడ్ పోస్టులు. నామినేటెడ్ పోస్టులు ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. కానీ ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 సంగతి ఏంది? మహిళలకు ఇస్తున్నాను 1500, మహిళలకు ఇస్తున్నాను తల్లికి వందనం, మహిళలకు ఇస్తున్నాను ఉచిత బస్సు. వీటి గురించి చెప్పట్లే. ఈ నామినేటెడ్ కంటే అవి ప్రధానం కదా! ప్రజలకు మాట అన్నదాన్ని నిలబెట్టుకోవాలి కదా! ఊరించి మళ్ళా ఇప్పుడు లేదు, నెక్స్ట్ ఉగాదికి అంటారు. ఇది దిశకి సంబంధించి. యెస్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.